తెలంగాణ అభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం నిధులు కేటాయించిందని కానీ బీఆర్ఎస్ తప్పుడు ప్రచారంతో బీజేపీపై నిందలు వేసిందని బీజేపీ నేత పరకాల ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి అన్నారు. ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. బీజేపీకి ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తామంటున్న విజయచందర్ రెడ్డితో మా ఉమ్మడి వరంగల్ ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి బీజేపీ రావడానికైతే మాత్రం మొత్తానికైతే కేంద్రంలో ఏ విధంగానైతే కొనసాగుతుందో కూడా తెలంగాణలో కూడా ట్రిపుల్ ఇంజన్గా సర్కారు సాధించడానికైతే బీజేపీ నేతృత్వంలో రాష్ట్ర అధ్యక్షుడు కేంద్రం కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా అడుగులు వేయడానికి ప్రయత్నం చేస్తుంది. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కూడా పరకాల నియోజకవర్గం సంబంధించి బీజేపీ నేత డాక్టర్ పెసర్ విజయచందర్ రెడ్డి అయితే మాత్రము బీజేపీ నమ్ముకొని కూడా గత ఎన్నికల్లో పోటీ చేసిన నేపథ్యం ఉంది. ఇప్పుడు కూడా పోటీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనతో డాక్టర్ విజయచందర్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి మొత్తం పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సరే, ఇప్పుడు మీరు ప్రస్తుతానికైతే బీజేపీలో కొనసాగుతున్న నేపథ్యం అంటారు, అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి సార్? మాది పరకాల నియోజకవర్గంలోని దామెర మండలంలో లేదల్ల గ్రామం పక్కకే ఉంటుంది. మా నాన్నగారు ఒక రైతు బిడ్డ, అట్లానే ఇంజనీర్గా కూడా రిటైర్ అయ్యారు వారు. మా అమ్మగారు హౌస్ వైఫ్. నేను అప్పుడు కూడా రాష్ట్ర అధ్యక్షుడు మన కిషన్ రెడ్డి గారే 2012లో తెలంగాణ రాకముందు పోరుయాత్ర జరిగింది. తెలంగాణ పోరుయాత్ర కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా జరిగింది, విజయమైంది. అది మొత్తం ఎక్కడ చూసినా కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ కోసం కట్టుబడి ఉన్నదనే ఒక నినాదము ప్రజలలో వినబడ్డది. ఆ సందర్భంలో పరకాల నియోజకవర్గ ఉప ఎన్నికలు రావటం జరిగింది. కొండ సురేఖ గారు మంత్రి గారు రాజీనామా చేసి వైఎస్ఆర్ పార్టీకి వెళ్ళిపోతే మనకు అప్పుడు ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఉప ఎన్నిక సందర్భంగా భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు ఆ రోజు నేను ప్రొఫెసర్గా ఉంటున్న ఆర్థోపెడిక్స్ ప్రొఫెసర్ ఎంజేఎం హాస్పిటల్ కాకతీయ మెడికల్ కాలేజీలో రాజీనామా చేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని రాజకీయాలకు వచ్చి పరకాల నుంచి నిలబడ్డం. సరే, అంటే బీజేపీలో చేయాలని మీకు ఎందుకు అనిపించింది అసలు? అంటే నాకు స్టూడెంట్ నేపథ్యం అంతా ఏబీవీపీలో నేను 1976లో ఏబీవీపీలో జాయిన్ అయినా. నేను ఆర్ట్స్ కాలేజీలో వెంకటనారాయణ రెడ్డి గారు నా గురువు ఉండి అడ్వకేట్గా కరీంనగర్లో వారు చనిపోయారు. అప్పుడు చాలా ఏబీవీపీ అంటే ఒక ఇంకా చరిస్మా అన్నట్టు అప్పుడు ఆ కాలంలో. ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది అనుకోండి. ఏబీవీపీలో జాయిన్ అయ్యి తర్వాత కాకతీయ మెడికల్ కాలేజీకి వెళ్ళిన తర్వాత సీట్ వచ్చిన తర్వాత ఏబీవీపీ ప్యానల్ నుండి నేను నిలబడటం జరిగింది. ఒక ఆఫీస్ పేరు మొదలు జాయింట్ సెక్రటరీ, తర్వాత ప్రెసిడెంట్గా నిలబడ్డా. ఇప్పుడున్నటువంటి డాక్టర్ రాజయ్య గారు ఏదైతే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే ఉన్నారో వారిని నేను ఓడగొట్టడం జరిగింది ఏబీవీపీ తరఫున కాకతీయ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ యూనియన్లో. అంటే మీరు విద్యార్థి ఎన్నికలలో భాగస్వాములు అయ్యారా? విద్యార్థి దశ నుండే ఈ నాయకత్వ లక్షణాలు అయితేంది, లీడర్షిప్ చేయాలనేది ఇప్పటిది కాదు, అది అప్పటి నుండి ఉన్నది. అది ఇప్పుడు ఎన్నికలు మేనిఫెస్టోలో మీరు విడుదల చేయలేదు, ఆల్రెడీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైందని చెప్పుకోవచ్చు. కానీ మీరు అభ్యర్థులను కూడా ఇంకా ఖరారు చేయలేదు. అంటే ఎట్లా మీ రాష్ట్ర నాయకత్వం ఎలా స్టెప్ తీసుకోబోతుంది? అంటే ఒక స్ట్రాటజీ ప్రకారంగా నడుస్తున్నది. ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో జెండా ఎగరేయాలి అని మా జాతీయ నాయకత్వం ఆశించడం కాదు, ఆదేశించింది. చాలా పటిష్టంగా బూత్ లెవెల్ నుంచి పై వరకు సంస్థాగతంగా నిర్మాణం చేసుకుంటూ రాజకీయ క్షేత్రంలో, ప్రజాక్షేత్రంలో, పొలిటికల్ ఫీల్డ్లో ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను హైలైట్ చేయడానికి స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ కావచ్చు, మిగతా కొట్లాడే విషయాలు కావచ్చు, ఏదైతే పేపర్స్ లీక్ అయిన విషయాలు కావచ్చు, ధరణి విషయంలో కావచ్చు, ఇండ్ల విషయంలో ప్రజలకు అన్ని అందుబాటులోకి రాలేదని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఏవేవైతే వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టి ఫెయిల్ అయిందో, ఎన్నికల హామీలలో విఫలమైందో, వాటిని అన్నింటినీ మేము ప్రజాక్షేత్రంలో ఎండగడుతున్న పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ. ఒకటే మేనిఫెస్టో విడుదల చేయలేదు కదా, అందుకని అక్కడికే వస్తున్నాను నేను. ఫస్ట్ ఏంటంటే ఏ ఫెయిల్యూర్స్ ఉన్నాయి, ఎవేవి ల్యాక్యునే ఉన్నాయి, ఎవేవి వైఫల్యాలు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నాయి అనేది ఒకవైపు. రెండోది, కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎన్డీఏ ఉన్నది కాబట్టి అక్కడి నుంచి
తెలంగాణకి ఏమేమి వస్తున్నాయి, దేశం అభివృద్ధి కోసం ఏమేమి చేస్తుంది భారతీయ జనతా పార్టీ, అన్నిటినీ క్రోడీకరించుకుంటుగా మేము మేనిఫెస్టోని తయారు చేస్తున్నాం. మేనిఫెస్టో ఏ విధంగా నియోజకవర్గం వైజ్ ప్లస్ జనరల్గా తెలంగాణకు ఉన్నటువంటి ఇష్యూస్ను పకడ్బందీగా మేనిఫెస్టో రాబోతున్నది. మాకు కొద్దిగా మాకున్నటువంటి సమాచారం మేరకు పక్కా ఇండ్ల కోసం అయితేంది, లేకపోతే ఆరోగ్యం విషయంలో అయితేంది, తర్వాత విద్య విషయంలో అయితేంది, ఈ మూడింటి మీద ప్రాథమికంగా ఫోకస్ చేసుకుంటూ మహిళల సంక్షేమం కోసం పెద్దపీట వేయాలి. రైతులకు ఏవేవైతే ఉన్నాయో ప్రాబ్లమ్స్, ఏది రైతుల ఇన్కమ్ డబుల్ కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చెప్తున్నారు. దానికి ఏమేమి చర్యలు తీసుకోవాలి, వీటినన్నింటినీ స్థూలంగా బేస్ చేసుకుంటూ మా యొక్క ఎన్నికల మేనిఫెస్టో తయారు కాబోతున్నది. ఎన్నికల మేనిఫెస్టో రాగానే ప్రజల ముందుకు తప్పకుండా మా రాష్ట్ర నాయకత్వం చెప్తుంది. మాకు పూర్తి నమ్మకం ఉన్నది. ఎందుకంటే మేము ప్రజల యొక్క ఇది మేనిఫెస్టో, ఇది పార్టీ మేనిఫెస్టో కాదు. మా ఒకే ఒక పార్టీ ప్రజల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని మేనిఫెస్టో తయారు చేస్తున్నటువంటి పార్టీ మాది. మొత్తానికి చూసుకుంటే కేంద్రంలో బీజేపీ సర్కార్ రాబోతుంది. ట్రిపుల్ ఇంజన్గా తెలంగాణలో కూడా సర్కారు రావడానికి సిద్ధంగా ఉంది. మొత్తానికైతే పరకాల ప్రజలకు బీజేపీ కాషాయకరణ జెండా ఎగరవేస్తాం, కమలం పువ్వు గుర్తుకు ఓటేయండి అని చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తానికైతే డాక్టర్ పెసర్ విజయ్ చందర్ రెడ్డి అయితే మాత్రం పరకాలలోని నియోజకవర్గంలో గ్రామాన రూట్ మ్యాప్లతోని కూడా ధనార్జనే ధ్యేయంగా కాకుండా ప్రజలకు సేవ చేయడానికి పెసర్ విజయ్ చందర్ రెడ్డి వస్తున్నారని చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, అమ్మా న్యూస్, వరంగల్.